తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ నెల్లూరు జిల్లా ఈరోజు దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా సిటీ నియోజకవర్గం పరిధిలోకి వస్తే ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మరో ఎమ్మెల్సీ కళ్యాణి, అదేవిధంగా కాకాని కుమార్తె పూజిత కలిసి ఇటు మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బయట మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఇటు భారీ స్థాయిలో కార్యకర్తలు తరలివచ్చి ప్లాకార్డులు పట్టుకోవడం, అదేవిధంగా బ్యానర్లు పట్టుకుంటూ ఇటు స్త్రీల వ్యామోహం ఉన్న మన్మధుడు కామాంధుడు అని ఇటు బీఆర్ నాయుడిని వర్ణిస్తూ ఆయన పదవికి రాజీనామా చేయాలని చెప్పి తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. అతను కానీ రాజీనామా చేయబట్టి బర్తరఫ్ చేయాలని, అలాంటి కీలకమైన టీటీడీ బోర్డు చైర్మన్గా ఇలాంటి వ్యక్తులను పెట్టుకోవడం చాలా దారుణం అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ అదేవిధంగా కళ్యాణి, అదేవిధంగా కాకాని కుమార్తె పూజిత ముగ్గురు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు ఏ ముహూర్తాన ఆ పదవి చేపట్టాడు అప్పటి నుంచి అన్ని అపశకునాలు జరుగుతున్నాయని, ఇటు చూస్తే ఇటు తిరుమలలో చూస్తే గతంలో గోశాలలో ఆవులు చనిపోవటం, అదేవిధంగా ఇటు క్యూ లైన్లో తొక్కిసలాట జరిగి ఎంతోమంది చనిపోవటం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా స్త్రీలతో వ్యామోహం అనే విధంగా అది సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా ప్రచారం విషయం తెలిసింది. దీనిపైన వీళ్ళు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంతో పరమ పవిత్రమైన ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి బీఆర్ నాయుడు లాంటి స్త్రీల వ్యామోహం ఉండే వ్యక్తి, అదేవిధంగా కామాంధుడని, అదేవిధంగా మన్మధుడని చెప్పి కూడా వర్ణించారు. మీడియా సమావేశంలో ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా కానీ అది ఒప్పు అని చక్కభజన చేస్తే ఛానల్ని పెట్టుకొని బీఆర్ నాయుడు ఉండబట్టి చంద్రబాబు నాయుడు బీఆర్ నాయుడు వెనుకేసుకొస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మనోడు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం విషయంలో కావచ్చు, అదేవిధంగా ఒంటిమెట్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ విషయంలో కావచ్చు, బీఆర్ నాయుడిని వెంటేసుకొని తిరగటం పట్ల ప్రతి హిందూ కూడా ఆగ్రహంగా ఉన్నాడని చెప్పి ఈ యొక్క రిజల్ట్ వచ్చే ఎన్నికలు చూపిస్తారని, ఈసారి చంద్రబాబు నాయుడు అత్యంత దారుణంగా ఓటమి చెందుతారని చెప్పి ఇటు చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి హిందువు కూడా ఇలా పనితీరు పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ప్రతి హిందువు మనోభావాలు దెబ్బతీశారని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కళ్యాణి, కాకాని కుమార్తె పూజిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. పవిత్రత గురించి, తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసింది. ప్రపంచంలో తిరుమల తిరుపతి గురించి ప్రతి ఒక్కరికి కూడా అదొక పవిత్ర దేవస్థానంగా అందరూ కూడా కొలిచేటువంటి పరిణామం అందరికి కూడా తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్గా బీఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బీఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ, సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడుతూ ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బీఆర్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేసినారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఈరోజు ఎంత పలచనైనారంటే తిరుమల తిరుపతిని కూడా ఈరోజు వాళ్ళు రోడ్డును పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఎలాంటి బీఆర్ నాయుడు గారు ఉండకూడదన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. ఆ రోజు ఒక వ్యక్తి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఆడియో బయట రాగానే ఇమీడియట్గా ఆయన పక్కన పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఉపేక్షించడు. ఎటువంటిది ఉన్నా కూడా ముందు పక్కన పెట్టి ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఎంక్వైరీ కమిటీలు వేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు స్వయంగా వీడియోలు వచ్చినాయి. వీరు చేసినటువంటి తప్పులని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర నుంచి, సిబిఐ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వీరు చేసినటువంటి అక్రమాలు కానీ, వీరు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అలానే వీరు చేస్తున్నటువంటి వీళ్ళ క్రమంలో జరిగినటువంటి అనేక అపచారాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రజల కళ్ళకి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా బీఆర్ నాయుడు గారిని కొనసాగించడం అనేది ఎంత తప్పు చేస్తూ ఉన్నారన్నది టీడీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అయితే ఇటీవల కాలంలో మరింత ఉత్సాహంగా మీరు ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు అన్న రీతిలో బీఆర్ నాయుడు గారు టెంపుల్స్లో తిరగడం కానీ, టెంపుల్స్లో ఆయన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఈరోజు చూసిన తర్వాత ప్రజలందరూ పడుతున్నటువంటి వేదనను ఈరోజు వైఎస్ఆర్సీపీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉంది. బీఆర్ నాయుడు గారిని తొలగించుకోండి. బీఆర్ నాయుడు గారిని మీరు టీడీపీ అధ్యక్షుడిగా పెట్టుకుంటారా, లేకుంటే టీడీపీలో ఆయనకి మినిస్టర్కి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, మేము ఎవరు కూడా మాట్లాడాం. కానీ తిరుమల తిరుపతి లాంటి పవిత్ర దేవస్థానానికి మాత్రం ఆయన చైర్మన్గా ఉండడానికి అనర్హుడు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. కాబట్టి తప్పకుండా ఇన్ని కోట్ల మంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది దేవుని యొక్క భక్తులు కానీ వీరందరి కోరిక మేరకు బీఆర్ నాయుడు గారిని తొలగించాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ టెంపుల్లో కూడా పూజలు చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా బీఆర్ నాయుడు గారు కనుక కొనసాగించడం జరిగితే మాత్రం ఇట్లాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేస్తాను. ఈరోజు మనం చూసాం
ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఎంత కలంకితమైన వ్యక్తి, ఎంత అనైతికమైన వ్యక్తి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ రోజు ఇందులేఖ అనే మహిళ లేఖ రాసింది, ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే ఇతనికి మాత్రం టీటీడీ చైర్మన్ లాంటి పదవి ఇవ్వద్దు అని చెప్పి. అయినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అతని గురించి చాలా దారుణమైన వీడియోలు బయటకు వచ్చాయి. అయినా కూడా అతన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే హిందువుల తాలూకా మనోభావాలు చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, టీటీడీ ప్రతిష్ట అతనికి అవసరం లేదు. ఈ విధంగా టీటీడీ ప్రతిష్టను దిగజాచుతున్న వ్యక్తి, అలాగే నైతిక విలువలు లేని వ్యక్తి అయిన బిఆర్ నాయుడు అనే వ్యక్తిని ఎందుకు మీరు ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్త ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని రాజీనామా చేయించాలి లేదా అతన్ని తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే తన మనవడైన దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో మొన్న మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఈ బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని వెంటబెట్టుకొని తిప్పారు. అలాగే ఒంటిమెట్ట దేవాలయానికి అతను వెళ్ళినప్పుడు కూడా ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని వెంటబెట్టుకొని తిప్పుతూ ఉన్నారు. అంటే సమాజానికి ఏం మెసేజ్ మీరు ఇస్తున్నారు? అంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తిని ఒక సీఎం స్థాయి వ్యక్తి వెంటబెట్టుకొని తిప్పుతూ ఉంటే అది తప్పు లేదు అనా? హిందువుల మనోభావాలు దెబ్బతినవా అని నేను అడుగుతూ ఉన్నాను.